నేనుండుటయే జీవితవాంఛయా, నీ చిత్తం నెరవేర్చుటయే హృదయ తపనయ్యా. నీతో నేనుండుటయే, నీతో నేనుండుటయే జీవితవాంఛయా, నీ చిత్తం నెరవేర్చుటయే హృదయ తపనయ్యా. యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపేను. యేసయ్యా నిన్నే కదా నా ముందయ్యా, నా ముందు నిలిపేను. యేసయ్యా నీకే స్తోత్రం. నా కొరకు అన్నీ చేసి ముగించిన వాడా నీకు స్తోత్రం. నా కొరకు అన్నీ చేయువాడా, చేసి ముగించువాడా, నా కొరకు అన్నీ చేయువాడా, చేసి ముగించువాడా, నా బరువు నా బాధ్యత, నా బాధ్యత, నా బరువు నా బాధ్యత. నీ పాద చెంత, నీ పాద చెంత దించితేనే, నీ పాద చెంత దించితేనే. యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపేను. యేసయ్యా కదా నా ముందయ్యా, నా ముందు నిలిపేను. హృదయపూర్వకంగా సంగమంతా దేవానికే స్తోత్రం. దేవుని స్తుతిస్తామండి, దేవుని కనపరుస్తాం. యేసయ్యానికి వందనాలు. సజీవుడిగా మా మధ్యలో ఉన్న దేవానికి స్తోత్రం. కరుణ కలిగిన దేవా, జాలి కనికరమ కలిగిన మా తండ్రి నీకు స్తోత్రం. కరుణయు కృపై నిరంతర శాంతి వినయమున్నవాడా, కరుణయు కృపై నిరంతర శాంతి వినయమున్నవాడా, నా జీవితం
జీవితం నా జీవితం నశింపగా కాపాడువాడా నా కాపరి. కాపాడువాడా కాపాడువాడా నా కాపరి. యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపేను. సంగమంతా బిగ్గరగా స్వరమది యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపేను. యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపేను. యేసయ్యా యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపేను. నీతో నేనుండుటయే జీవితవాసయా నీ చిత్తం నెరవేర్చుటయే హృదయ తపనయ్యా. యేసయ్యా నీతో నేనుండుటయే జీవితవాసయా నీ చిత్తం నెరవేర్చుటయే హృదయ తపనయ్యా. Struggle of Paul. పౌలు పోరాటము. కొలసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుండి 3వ వచనం వరకు మనం చదువుకుందాం. మీ కొరకును లవొదికీయ వారి కొరకును శరీర రీతిగా నా ముఖము చూడని వారి అందరి కొరకును నేనెంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొనగోరుచున్నాను. వారు ప్రేమయందు అతుకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యము కలిగిన వారై దేవుని మర్మమైన క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారై తమ హృదయములలో ఆదరణ పొందవలనని వారందరి కొరకు పోరాడుచున్నాను. బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయనందే గుప్తములయ్యున్నవి. 3 మాటలు త్వరగా మనం నేర్చుకోబోతున్నాం. పౌలు యొక్క పోరాటంలో ఇతను లవొదికీయ వారి కొరకు పోరాడుతున్నాడు. లవొదికీయ వారు ఏ విధంగా ఉన్నారు అనంటే, లవొదికీయ వారు నులివెచ్చగా ఉన్నారు. వాళ్ళు వెచ్చగా లేరు, లేదా చల్లగా కూడా లేరు. వాళ్ళు ఎలా ఉన్నారంటే దే ఆర్ ఇన్ ఎ లుక్ వార్మ్ కండిషన్. అటు స్పిరిచువల్ గా లేరు, ఇటు వరల్డ్లీగా లేరు. అక్కడ కొంచెం ఉన్నారు, ఇక్కడ కొంచెం ఉన్నారు. లోకంలో కొంటున్నారు, దేవుల్లో కొంటున్నారు. అయితే ఈ లవొదికీయ వారు స్థితి భయంకరంగా ఉంది. ఇలా ఉన్న వాళ్ళ కోసం
దేవుడు మనకు తెలియచేస్తున్నటువంటి విషయం ఏంటంటే, వీళ్ళ కొరకు దేవుడు ప్రణాళిక కలిగి ఉన్నాడు. ప్రణాళిక. ఈ ప్రణాళిక ఏంటి అనేటటువంటి విషయాన్ని మనం చూస్తే, నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొనగోరుచున్నాను. వారు ప్రేమ యందు అతుకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యము కలిగిన వారై దేవుని మర్మమైన క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారై తమ హృదయములలో ఆదరణ పొందవలనని వారి కొరకు పోరాడుచున్నాను. ప్రియమైనటువంటి వారలారా, కొలస్సీ 2:2 ఏమన్నాడంటే, మర్మమయ్యున్న దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే క్రీస్తును ఎరుగుటయే. అది కూడా కొంచెం కొంచెం తెలుసుకోవడం కాదు, సంపూర్ణముగా ఎరుగుటయే దేవుని చిత్తం. దేవుని యొక్క ప్రణాళిక దేవుని వాక్య భాగంలో మనం చూస్తే, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 25వ వచనంలో 25 నుంచి 29లో, దేవుని వాక్యముననగా యుగములలోను తరములలోను మరుగు చేయబడిన మర్మమును సంపూర్ణంగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను సంఘమునకు పరిచారకుడునైతిని. పౌలు గారు అంటున్నారు, నేను దేవుని వాక్యమును అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు, అంటే తరములలో యుగములలో మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను సంఘమునకు పరిచారకుడనైతిని. పౌలు గారు అంటున్నారు, నేను సంఘానికి పరిచారకుడయ్యాను. అన్య జనులలో ఏ మర్మం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో అది అనగా మీ అందున క్రీస్తు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడను సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరిచెను. దేవుని ప్రియమైనటువంటి వారులారా, ప్రజలందరూ కూడా ఏమి తెలుసుకోవాలంటే, క్రీస్తు అనుగ్రహించేటటువంటి ఆ మర్మమును తెలుసుకోవాలి. ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఇది అన్య జనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో అది అనగా మీ యందున క్రీస్తు మహిమ నిరీక్షణ అయ్యున్నాడును సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరిచెను. ఈ మర్మమును ఏం చేస్తున్నాడంటే అన్య జనులకు బయలుపరుస్తున్నాడు. యేసును ఎరుగుట వల్ల, యేసును తెలుసుకోవడం వల్ల జరిగేటటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే, మనమందరం కూడా క్రీస్తు మనకు అనుగ్రహించుచున్న మర్మము యొక్క మహిమైశ్వర్యమును తెలుసుకోవడమే దేవుని ప్లాన్. సువార్త విని దానికి లోబడి దాన్ని స్వీకరించి యేసు క్రీస్తు ప్రభుని రక్షకుడిగా అంగీకరించడం ద్వారా అన్యులు ఐశ్వర్యవంతులవుతున్నారు. ఏ విధమైన ఐశ్వర్యం? కనబడే ఐశ్వర్యం, కనబడని ఐశ్వర్యం. కనబడని ఐశ్వర్యం ఎక్కడుందంటే యేసు క్రీస్తులో అది గుప్తమైనది. ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనిషినికి బుద్ధి చెప్పచ్చు, ప్రతి మనిషినికి బోధించుచు. సిస్టర్ రండి ప్లీజ్, 40 days క్రాస్ ఫెస్టివల్ జరుగుతుంది, దయచేసి రండి. ఈ ఫెస్టివల్స్ లో, ఈ పండుగల్లో మీరు ఉండండి. ఇది మన ముఖమంతా కూడా వికారం చేసుకునేటువంటి స్థలం కాదు, మనం ప్రభు సన్నిధిలో ఆయన మహిమ పరిచే స్థలము. దేవుని బిడ్డలారా, ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణులుగా చేయడం అనేది దేవుని ప్లాన్. యేసులో ప్రతి వ్యక్తి కూడా ఏమవ్వాలంటే సంపూర్ణుడవ్వాలి. ఆయన ఎదుట వారిని సంపూర్ణులుగా నిలబెట్టాలి. సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనిషినికి రకరకాలైనటువంటి రుచులతో, రకరకాలైనటువంటి టైటిల్స్తో, రకరకాలైనటువంటి విధానాల్లో
ప్రజలకు దేవుని యొక్క వాక్యమనే రుచి చూపించడం కోసం సమస్త విధమైన జ్ఞానంతో మేము ప్రతి మనిషినికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనిషినికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. హల్లెలూయా. మేము ఎవరిని ప్రకటిస్తున్నాం అంటే ఆయన్ని ప్రకటిస్తున్నాం. అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగు చేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను. నేను పోరాడుచు ఏం చేస్తున్నానంటే నేను ప్రయాసపడుతున్నానని ఇక్కడ పౌలు గారు ఈ విషయాన్ని చెబుతున్నాడు. ఎందుకు ఏమండి పౌలు గారు, మీరు అందరికీ కూడా మాటి మాటికి వెళ్ళి ప్రతి మనుషునికి, ప్రతి వ్యక్తికి, ప్రతి మనిషికి, ప్రతి వ్యక్తికి మీరు వాళ్ళందరికీ కూడా యేసయ్యను ప్రకటిస్తున్నారు. ఎందుకు ప్రకటిస్తున్నారు అంటే అందరూ కూడా సంపూర్ణులు అవ్వాలి, అందరూ కూడా పరిపూర్ణులు అవ్వాలి. అందరూ కూడా పరిపూర్ణులై అందరూ కూడా పరిపూర్ణంగా ఎక్కడ నిలబడాలంటే యేసయ్య సన్నిధిలో నిలబడాలి. బలంగా కార్యసిద్ధి కలుగు చేస్తున్నటువంటి దేవుడు, బలంగా పౌలు గారిలో పనిచేస్తున్నాడు దేవుడు. ఆ పనిచేసే దేవునిని బట్టి సువార్త బోధిస్తున్నాడు, సువార్త అందిస్తున్నాడు. ఇలా సువార్త అందించడాన్ని బట్టి ఏం జరిగిందంటే ఈ సువార్త ద్వారా అనేక మంది జీవితాలు ప్రభావితం చేయబడ్డానికి దేవుడు కృప చూపించి ఈ సువార్త అందితే ఏం జరుగుతుందంటే మనోనేత్రములు వెలిగించబడతాయి. మనోనేత్రం అంటే ఇప్పుడు కనబడే నేత్రాలు వేరు, మనోనేత్రం వేరు. ఇప్పుడు కనబడే నేత్రాలు కాదు, ఏ నేత్రాలు వెలిగించబడాలి? మనోనేత్రాలు వెలిగించబడాలి. మనమందరం కూడా మనోనేత్రాలు వెలిగించబడినటువంటి వారమై ఎఫెసీ పత్రిక 1:17 అంటాడు, మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వల్లనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యం ఎట్టిదో మీరు తెలుసుకోవాలి. ఆ యేసులో ఉన్న మర్మమును తెలుసుకోవాలి, మహాత్యాన్ని తెలుసుకోవాలి. అలాగే మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపియకు తండ్రి తనను తెలుసుకొనుడి యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనసును అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థన యందు మిమ్మల్ని గురించి విజ్ఞాపన చేయించున్నాను. అందరు మనోనేత్రాలు వెలిగించు ప్రభువా, అందరి నేత్రాలు వెలిగించయ్యా, అందరికీ ప్రత్యక్షత దయచేయండినైనా అని పౌలు గారు ప్రార్థనలో పోరాడుతున్నాడు. అయ్యా అందరినీ కూడా జ్ఞాపకం చేసుకో, ఎవరెవరికైతే సువార్త అందించానో, ఎవరెవరికైతే నేను నీ యొక్క వాక్యాన్ని బోధించానో వాళ్ళందరూ కూడా ఏం చేయబడాలంటే వారందరి జీవితాలు బాగుండాలి, వారి బ్రతుకులు బాగుండాలి. అంత మాత్రమే కాదు, వారి ప్రత్యక్షత కలిగినటువంటి వారై ఉండాలి, మనోనేత్రాలు వెలిగించబడినటువంటి వారై ఉండాలి, జ్ఞానం కలిగినటువంటి వారై ఉండాలి, బుద్ధిహీనులుగా ఉండకూడదు. వాళ్ళ నేత్రాలు వెలిగించబడి తెరవబడి నీ వైపు వారు చూడాలి, లోక వైపు వాళ్ళు చూడకూడదు, పాప వైపు వాళ్ళు చూడకూడదు, లోకాశల వైపు వాళ్ళు తిరగకూడదు. యేసయ్య నీ వైపే వాళ్ళు చూడాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకనే పౌలు గారు ఏం చేస్తున్నారంటే ప్రయాసపడుతున్నారు. ఈ ప్రయాసపడుతూ ఏమన్నాడంటే పౌలు గారు ఆ తండ్రి అయినటువంటి దేవుని ప్లాన్ ఎరిగిన వాడు. అందరూ కూడా అందరి హృదయాలు, అందరి నేత్రాలు వెలిగించబడాలి, హృదయంలోకి యేసయ్య రావాలి, అందరికీ ప్రత్యక్షత కావాలి. అంత మాత్రమే కాదు, అందరూ కూడా అంతరంగములో శక్తి కలిగిన వాళ్ళుగా మారాలి. బయటికి శక్తి కలిగినటువంటి వారం కాదు. ఈ దేహము కృషించుచున్ననో, ఇది ఉపవాసం ద్వారా ఒకవేళ తగ్గిపోతున్నా లోపల ఉన్నటువంటి పురుషుడు ఉన్నాడు. ఈ లోపల ఉన్నటువంటి ఆంతరంగిక పురుషుడు ఉన్నాడు, చూసారా? ఈ అంతరంగిక పురుషుడు శక్తి కలిగి ఆత్మ వలన బలపరచబడినట్లుగా క్రీస్తు మీ హృదయములలో విశ్వాసం ద్వారా నివసించినట్లు తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలనని మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలనని మీ కొరకు నేను ప్రార్థన చేయించున్నాను అని పౌలు గారు అంటున్నారు. హల్లెలూయా. పౌలు గారి ప్లాన్ ఏంటి? వై హి వాస్ స్ట్రగులింగ్. ఎందుకు అంత పోరాడుతున్నాడు? ఎందుకంత ప్రాకులాడుతున్నాడు? ఎందుకంత ప్రయాణం చేస్తున్నాడు?
అతను 3 మిషనరీ ప్రయాణాలు చేశాడు, 3 సువార్త దండయాత్రలు చేశాడు, మిషనరీ ప్రయాణాలు చేశాడు. దాదాపు అనేక సంఘాలను ఆయన ప్రారంభించాడు, అనేక ప్రాంతాలకు తిరుగుతూ ఉన్నాడు. అసలు ఎందుకు ఇంత భయంకరంగా ప్రయాణం చేసి, ఏ విధంగా కూడా రెస్ట్లెస్గా, ఇంత చాలా ఎక్స్టెన్సివ్గా ట్రావెల్ చేస్తూ ఎంత మధ్యరాత్రి వరకు విస్తరించుచు మాట్లాడుచుండెను అని పౌలు గారిని గురించి మనం చూస్తాం. ఎందుకయ్యా పౌలు గారికి ఇంత తీవ్రమైనటువంటి తపన? ఏదో చేయాలి, ఏదో చేయాలి. He was struggling. He wants to fulfill the plan of God. అతనుకున్న ఒకే ఒక కోరిక ఏంటంటే, దేవుని ప్రణాళికను నేను పరిపూర్ణం చేయాలి. మనకు కూడా ఈరోజు ఏమైనా ఆ దేవుని ప్రణాళికను పరిపూర్ణం చేయాలని ఉంటేనేమో మనకు తపన, మనం ప్రార్థన చేయాలనే ఆరాటం, మన దేవుని సన్నిధిలో గడపాలనే ఒకే తీవ్రమైన కోరిక మన హృదయాల్లో మనం కలిగినటువంటి వారిగా ఉంటాం. కనుక నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని ప్రణాళిక మన జీవితంలో నెరవేరాలని పౌలు గారు పోరాడాడు. ఆ తర్వాత ఇక రెండవది, దేవుని ఉద్దేశం నెరవేర్చబడాలని పౌలు గారు పోరాడారు. పర్పస్, ప్లాన్, నౌ పర్పస్. ఈ పర్పస్ని గురించి కొలస్సీ పత్రిక 2:3 దయచేసి చూడండి. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములైనవి. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, సమగ్రమైన మార్గములను, దేవుని ఉద్దేశమును తెలియజేసే సమగ్రమైన మార్గములను దేవుడు ఏం చేస్తున్నాడంటే, మన ఎదుట, మన ఎడల ఆయన ఉద్దేశాలను మనకు తెలియచేస్తున్నాడు. ఎందుకో తెలుసా? మనమందరం కూడా బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు ఆయనైందే గుప్తములైనవి. హల్లెలూయా. ఎవరి దగ్గర ఉన్నాయి బుద్ధి జ్ఞానం? యేసయ్య దగ్గరే ఉన్నాయి. బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు యేసు ప్రభు దగ్గర ఉన్నాయి. ఇక్కడ కూర్చున్నటువంటి మీ అందరూ కూడా, మీకు బుద్ధి కావాలా, జ్ఞానం కావాలా, సర్వ సంపదలు కావాలా, బుద్ధి కావాలా, జ్ఞానం కావాలా, సర్వ సంపదలు కావాలా? ఆయనలోనే ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏమంటాడంటే, in him all the treasures of a divine wisdom, comprehensive insight into the ways and purposes of God, and all the riches of spiritual knowledge. ఇక బుద్ధి జ్ఞానం, ఆత్మ సంబంధమైన జ్ఞానం కలిగినటువంటి వారు ఏం చేస్తారో తెలుసా? బుద్ధి ఆయన దగ్గరే ఉంది, జ్ఞానం ఆయన దగ్గరే ఉంది, సర్వ సంపదలు ఆయన దగ్గరే ఉన్నాయి. ఇప్పుడు ఆయన పాదాల దగ్గర కూర్చోవడానికి నీకెందుకమ్మా తొందర? ఆయన పాదాల దగ్గర కూర్చోవడానికి నీకెందుకు అలసత్వం, ఉదాసీనత? ఆయన పాదాల దగ్గర కూర్చోవాలి అంటే ఎందుకు నీకు నచ్చట్లేదు, గిట్టట్లేదు? కాస్త ఓపిక చేసుకుని కొంత సమయం దేవుని సన్నిధిలో కూర్చోవడానికి ఎందుకు కంగారు పడుతున్నావు? దేవుని సన్నిధిలో బుద్ధి జ్ఞానం సర్వ సంపదలు ఆయన సన్నిధిలోనే ఉన్నాయి. యేసయ్య సన్నిధికి వచ్చే వాళ్ళు మాత్రం ఎందుకు రావాలో తెలుసా? బుద్ధి. ఆయన దగ్గర కూర్చుంటే బుద్ధి వస్తుంది, ఆయన దగ్గర కూర్చుంటే ఆత్మ సంబంధమైన జ్ఞానం వస్తుంది, ఆయన దగ్గర కూర్చుంటే సర్వ సంపదలు ఆయనలోనే దాగి ఉన్నాయి. దాగి ఉన్న సంపదలన్నీ ఒక్కొక్కటి 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 అన్ని ఒకేసారి రిలీజ్ చేస్తే తట్టుకోలేము. మహోన్నతిని చాటున కూర్చుందాం, ఆయన మాటును కూర్చుందాం, ఆయన చాటును కూర్చుందాం. ఆయన చాటును కూర్చున్న వాళ్ళకి ఏ విధమైనటువంటి రోగం రేపో ఎల్లుండో వచ్చే సంవత్సరం రాబోయే రోగం ఈ సన్నిధిలో కూర్చోవటం ద్వారా అది మన దగ్గరికి రాకుండా దూరం అవుతుంది. అలా ప్రార్థన చేయటం అనేది చాలా గొప్ప విషయం. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, బుద్ధి జ్ఞానములు సర్వ సంపద ఆయనదే గుప్తమైనవే. దేవుని పిల్లలమైనటువంటి మనము, దేవుడు తన సన్నిధిలో కూర్చున్న వాళ్ళకి తన ఆత్మను కుమ్మరిస్తాడు. సన్నిధిలో ఉన్న వాళ్ళకి తన ఆత్మను ఇస్తాడు. ఆత్మలో ఏముందంటే, యెషయా గ్రంథం 11:2 యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల బైబిల్ పుట్టించు ఆత్మ,
అతని మీద నిలుచును. యెహోవా ఆత్మ జ్ఞానాన్ని వివేకాన్ని దయచేసేది. ఆత్మ కలిగినటువంటి వారు జ్ఞానం కలిగినటువంటి వారుగా ఉంటారు. ఆత్మ కలిగిన వారు వివేకం కలిగినటువంటి వారుగా ఉంటారు. ఆయన సన్నిధిలో కూర్చున్న వారికి ఆత్మ కలిగిన వారికి జ్ఞానం కలిగినటువంటి వారికి ఆలోచన. అంత మాత్రమే కాదు, దేవుని యందు భయభక్తులు పుట్టించే ఆత్మ, దేవుని సన్నిధిలో గోచేటట్టు చేసే ఆత్మ, దేవుని సన్నిధిలో ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపన చేస్తూ ఉంటాడు. రహస్యమందు మరుగైన ధనమును నీకిచ్చేదను. అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములలో మరుగైన ధనమును నెక్కించదనని యెషయా 45:3 అంటాడు. కాబట్టి రహస్యమందు ఏదైతే ధనముందో దాన్ని నీకిస్తానంటున్నాడు. క్రీస్తు దేవుని శక్తి, దేవుని జ్ఞానమునై ఉన్నాడని 1 కొరింథీ 1:24 అంటున్నాడు. దేవుని బిడ్డలమైనటువంటి మనమందరం కూడా ఆయన యందు ఉన్నటువంటి వారికి దేవుడు ఏమిస్తాడంటే 1 కొరింథీ 1:30-31 అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు, అతిశయించువాడు ప్రభువునందే అతిశయించవలెను అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమునాయను. అందరూ కూడా ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. దేవుని బిడ్డలారా, అతిశయించువాడు ప్రభువునందే అతిశయించాలి. మన వస్త్రాలను బట్టి కాదు, మన బిల్డింగ్ని బట్టి కాదు, మనకున్న ధనాన్ని బట్టి కాదు, పొజిషన్ బట్టి కాదు, మనకున్నటువంటి వస్త్రాలను బట్టి, వాహనాలను బట్టి, ఇంటిని బట్టి కాదు. అతిశయించేవాడు, నాకు రక్షణ అనుగ్రహించిన వాడు దేవుడు, నా జీవితాన్ని మార్చిన వాడు దేవుడు, నన్ను ఆయన సన్నిధిలో, లోకములో ఉన్నటువంటి నన్ను, పాపములో ఉన్న నన్ను ఆయన సన్నిధిలోకి తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. ఆయన ఉద్దేశం ఇప్పుడు ఏమైనదంటే నేను జ్ఞానం కలిగిన వాడిగా ఉండాలి. ఆయన ఉద్దేశం ఇప్పుడు ఏమైనదంటే నేను నీతి కలిగిన వాడిగా ఉండాలి. ఆయన ఉద్దేశం ఏమైనదంటే నేను పరిశుద్ధత కలిగిన వాడిగా ఉండాలి. ఆయన ఉద్దేశం ఏమైనదంటే నేను విమోచించబడిన వాడిగా ఉండాలి. ఇలా ఉండాలనేదే దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. మీరందరూ ఏం కలిగి ఉండాలంట? జ్ఞానం, నీతి, పరిశుద్ధత, విమోచన 4 కూడా కలిగినటువంటి వారిగా మనం నిలబడితే, దేవుని బిడ్డలారా, విమోచించబడిన వారిని గూర్చి దేవుని వాక్యం చెప్పే గొప్ప మాట ఏంటంటే, దేవుడు పౌలుకి ఇచ్చినటువంటి ఈ యొక్క పోరాటంలో అతడు దేవుని ప్లాన్ అర్థమైంది. అతనికి కుడ్ ఏబుల్ టు అండర్స్టాండ్ గాడ్స్ ప్లాన్. ఓకే, సెకండ్, కుడ్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద పర్పస్ ఆఫ్ గాడ్. ఎందుకు దీన్ని అర్థం చేసుకుని మాటిమాటికి జనాల దగ్గరికి వెళ్ళి సువార్త చెప్తున్నాడు, వాక్యం చెప్తున్నాడు. అయ్యా, మీరు ప్రార్థనలో ఉండండి, విశ్వాసంతో ఉండండి, సన్నిధిలో ఉండండి. దేవుని సన్నిధిలో వదుకో వాక్యం చదువుతూ, ప్రార్థన చేస్తూ, ఆత్మతో నింపబడుతూ, ఆత్మ సంబంధమైన జ్ఞానం కలిగి, పరిశుద్ధాత్మ అనుగ్రహించేటటువంటి ఈ యొక్క అద్భుతమైనటువంటి కృపా వరములు కలిగినటువంటి వారై మీరందరూ కూడా ఏం చేస్తారంటే అన్య భాషలతో మాట్లాడుతూ, దేవుని స్తుతిస్తూ, దేవుని మహిమ పరుస్తూ, ఆయన సన్నిధిలో దేవుడు మీకు అనుగ్రహించిన జ్ఞానాన్ని, నీతిని, పరిశుద్ధతను, విమోచనను కాపాడుకుంటూ ఉండండి. కాపాడుకుంటూ ఉంటే ఇదిగో టైం వచ్చింది. ఏం చేస్తానంటే ఐ విల్ గోయింగ్ టు ప్రెజెంట్ ద చర్చ్ టు ది జీసస్ క్రైస్ట్. ఈ సంఘాన్ని తీసుకెళ్ళి నేనేం చేస్తానంటే అదిగో యేసు ప్రభుకి సమర్పించేస్తాను. హల్లెలూయా. ఈ సంఘం ఎవరికి ఎక్స్పోజ్ కాకూడదంటే లోకానికి ఎక్స్పోజ్ కాకూడదు. లోకం వైపు ఈ సంఘం తిరగకూడదు, పాపం వైపు తిరగకూడదు. ఇంత కష్టపడి రక్షణలో తీసుకురాండి అంటే బాప్తిస్మ ఇచ్చి వారికి రోజు దేవుని వాక్యాన్ని బోధిస్తూ, అనేక రీతులుగా దేవుని వాక్యాన్ని బోధిస్తూ, వాళ్ళని సంసిద్ధంగా చేస్తూ, వాళ్ళని ఇంకా ఈ యొక్క సంఘము అనేటటువంటిది కాపరికి ఎప్పుడు అమ్మయ్య అనిపిస్తుంది అంటే, ఇదిగో ప్రభు రాకల్లో ఈ సంఘాన్ని తీసుకెళ్ళి యేసయ్య చేతుల్లో పెట్టినప్పుడు ఆ కాపరికి ఏమనిపిస్తుంది అంటే, హల్లెలూయా, ఆ వరుడైన యేసుక్రీస్తు చేతిలో ఈ బిడ్డను పెట్టేస్తే, ఆయన సన్నిధిలో ఉంటే, ఆయనతో కలిసిమెలిసి ఉంటుంటే ఇక కాపరికి ఉండే ఆనందం అంత ఇంత కాదు. హల్లెలూయా.
మీలో ఏ ఒక్కరు తప్పిపోయినా, ఏ ఒక్కరు లోకం వైపు తిరిగినా, ఏ ఒక్కరు లోక సంబంధమైనటువంటి వ్యాపకాల్లో, లోక సంబంధమైనటువంటి వాటి వైపు చూస్తున్నా, లోక సంబంధమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నా, లోక సంబంధమైనటువంటి బ్రతుకును మీరు బ్రతుకుతున్నా, సేవకుని గుండె కొట్టుకుంటూ ఉంటుంది. తపన, బాధ, వేదన. అందరూ కూడా ప్రార్థనలో కనబడుతుంటే, అందరూ కూడా దేవుని ప్రార్థన చేస్తూ ఉంటే, అందరూ కూడా దేవుని స్తుతిస్తూ ఉంటే, వాళ్ళని చూస్తే ఎంత ముచ్చటగా అనిపిస్తుంది అంటే చాలా ముచ్చటగా అనిపిస్తుంది. కొలస్సీ 1:28, ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనిషినికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనిషినికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాం. వాళ్ళందరికీ సమగ్రమైన అంతరంగికమైన దృష్టి కలిగిన వారై వాళ్ళందరూ కూడా దేవుని సన్నిధిలో నడుస్తూ వాళ్ళు పరిపక్వత కలిగిన వారై, పరిపూర్ణులై యేసయ్య సన్నిధిలో వారందరూ కూడా నిలబడాలనేదే కోరిక. అందుకే పౌలు గారు వారిని యేసయ్యకు అర్పించాలని కోరుతున్నాడు. ఎలా అర్పించాలి? ముడతైనను మచ్చైనను అట్టిది మరి ఏదైనాను లేక నిర్దోషమైనది గాను, నిష్కళంకమైనది గాను, పరిశుద్ధమైనది గాను ఉండేటటువంటి ఈ యొక్క నిర్దోషమైనదిగా మహిమగల సంఘముగా దీన్ని తీర్చిదిద్ది ఆయన దాన్ని నిలవబెట్టాలని రమ్మరా అని నిదానంగా తీసుకొచ్చి ఎవరి దగ్గర నిలబెట్టాలని? సంఘవరుడైన క్రీస్తు ఎదుట దాన్ని నిలబెట్టాలని. వాక్యముతో ఉదక స్నానము చేత ఈ వాక్యం అనేటటువంటి దాన్ని బోధిస్తూ ఉంటే నీ మీద ఏం చేస్తుందంటే, వాక్యం అనేటటువంటి ఇది నీ తల మీద నుంచి ఓ షవర్ లాగా నీ మీద ఏం చేస్తుందంటే వాక్యం కుమ్మరిస్తాను. వాక్యం పడుతూ ఉంటే ఈ తల మీద ఉన్నటువంటి మురికిపోయింది, అంటే లోపల మురికిపోయింది. అక్కడి నుంచి ఇంకా వాక్యం పడుతుంటే చూపులో ఉన్నటువంటి మలినం పోయింది. అక్కడి నుంచి ఇంకా పడుతుంటే మాటల ద్వారా వచ్చిన మలినం పోయింది, వినికిడి ద్వారా వచ్చిన మలినం పోయింది. గుండెలో దాచుకున్నటువంటి పాపమంతా కడిగివేయబడుతుంది. ఇలాగ చేతులతో చేసినటువంటి తప్పులు, కాళ్ళతో చేసినటువంటి తప్పులు అన్నీ కూడా కడిగివేయబడిన తర్వాత ఇప్పుడు సంఘము దేవుని ఎదుట దగదగ మెరుస్తున్నటువంటి చక్కటి తెల్లని పవిత్రమైన వస్త్రాలు ధరించినటువంటిదిగా ఏముందంటే, వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు? హూ ఈస్ దిస్? వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు అనంటే నిష్కళంకురాలు. ఇది పావురము, దీంట్లో చేదు లేదు, దీంట్లో మలినము లేదు, ఇది పవిత్రమైనది. ఆ పవిత్రమైన సంఘంగా ఈ సంఘము అనగా యేసయ్య సంఘము ఉండాలని పౌలు గారు ఆనాడు ఆయన పోరాడాడు. ఈరోజు నేను కూడా అదే నా పోరాటం, అదే నా ఆరాటం, అదే నా కోరిక. మీరందరూ కూడా ఎండ్ ఆఫ్ ద 40 days ఐ వాంట్ టు సీ ద టోటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ యువర్ లైఫ్. మీ జీవితంలో ఇది ఆచారం కాదు, పూర్తి రూపాంతరం మీలో చూడాలని మీరు యేసును కలిగిన వారై యేసయ్య సన్నిధిలో పవిత్రంగా బ్రతుకుతూ ఆయన కొరకు నిలబడేటటువంటి సాక్షులుగా మీరు ఉండాలని కోరుతున్నాను. పౌలు గారు, మీరు ఎందుకండి అంత ప్రయాసపడ్డారు అంటే అని అంటాడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ నీడ్ టు నో ద ప్లాన్ ఆఫ్ గాడ్. ప్లాన్ తెలియాలి మీకు. ఆ ప్లాన్లో ఏముందని తెలుసా? దెర్ ఇస్ ఎ గ్రేటర్ పర్పస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. దేవుని ప్లాన్లో గొప్ప ఉద్దేశం నిమగ్నమై ఉంది. ఆ ఉద్దేశం ఏంటో తెలుసా? మిమ్మల్ని అందరినీ కూడా నేను తీసుకెళ్ళి ఆయన దగ్గర నిలబెట్టినప్పుడు మీరందరూ కూడా
నరకంలో కాకుండా పరలోకానికి పరుగున వెళ్ళిపోతున్నప్పుడు మీ ముఖాల్లో ఉన్న ఆనందం చూసి, మీ ముఖాల్లో ఉన్న సంతోషం చూసి, ఆ బంగారు వీధుల్లో నడుస్తున్నటువంటి సమయంలో మీకున్నటువంటి ఆశ్చర్యమైనటువంటి ఆ అనుభూతిని చూసి, మీ జీవితాల్లో మీకు కలిగినటువంటి ఆ గొప్ప ఆనందాన్ని చూసి నేను సంతోషపడాలనేది నా కోరిక. హల్లెలూయా. అందుకే ప్రార్థన, అందుకే విశ్వాసం, అందుకే బైబిల్ చదవడం, అందుకే మనం దేవుని మందిరాలు కట్టడం, అందుకే పెద్ద స్థలం కావాలి అని కోరడం. అంతేగాని అందరూ కట్టుతున్నారు పెద్ద పెద్ద మందిరాలు, మనం కూడా కట్టేస్తే పోలా అనేది కాదు అక్కడ. దేవునికి స్తోత్రం. ఈ ఒక్క జీవితంలో ఏమైనా చేయగలనా నేను అంటే చేయగలను. ఏమి చేయగలనంటే నిరంతరము ఒకే ధ్యాస, ఒకే కోరిక, అనేక మందిని నిరంతరం సంపాదించాలనేదే కోరిక. సంపాదించిన వాళ్ళందరినీ కూడా సిద్ధపరచాలంటే కావాలి స్థలం. ఆ స్థలం ఉంటే మనం అన్ని హంగులు ఆర్భాటాలు. ఈరోజు మీ జీవితంలో మీరందరూ కూడా అలాగ చక్కగా ఆయన ఎదుట మిమ్మల్ని నిలబెట్టాలనేది పౌలు గారి పోరాటం, నా పోరాటం కూడా అదే. ఈ పోరాటాన్ని అర్థం చేసుకుని ప్రతినిత్యం ఆలస్యం కాకుండా ప్రభు సన్నిధికి పరుగుకుని రండి, ప్రార్థన చేద్దాం, ప్రభు కార్యాలు చూద్దాం. ఎప్పుడైతే దేవుని మందిరాన్ని గురించి ఒకళ్ళు ఆలోచన చేయడం ప్రారంభిస్తారో వాళ్ళ బ్రతుకులో అద్భుతాలు జరగటం మనం చూస్తాం. అలాంటి అద్భుతమైన కార్యాలు యేసు నామములో. నా ఇంటిని గురించి మీరు ఆలోచన చేస్తే మీ ఇంటిని గురించి నేను ఆలోచన చేస్తానని ప్రభు అంటున్నాడు. ఎప్పుడైతే మనం అలాంటి మంచి ఆలోచన కలిగి ఉంటామో ప్రభు తన కృప అనుగ్రహిస్తాడు. ఈరోజు వాక్యం ద్వారా మనందరినీ కూడా బలపరిచిన దేవునికి కృతజ్ఞతలు చెబుతూ ప్రార్థన చేద్దాం. యేసయ్యా, మీరు మమ్మలను పరిశుద్ధులుగా నిలబెట్టబోతున్నారు, నీకు వందనాలు. మీ ఎదుట మేము ఏ విధమైనటువంటి ముడత, మచ్చ, కళంకము, డాగు అట్టిది మరి ఏది లేకుండా మేము పరిశుద్ధమైన నిర్దోషమైన సంఘంగా మీ ఎదుట నిలబడటానికి సహాయం చేయండి. దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. జ్ఞానం కలిగిన వారిగా, నీతి కలిగిన వారిగా, పరిశుద్ధత కలిగిన వారిగా, విమోచన కలిగిన వారిగా నీ ఎదురు నిలబడటానికి సహాయం చేయండి. యేసు నామములో అద్భుతమైన కార్యాలు జరుగును గాక, ఆశ్చర్య కార్యాలు జరుగును గాక. విశ్వాసులందరూ భారం కలిగి ప్రార్థన చేయుదురు గాక. ఆన్లైన్ లో వీక్షిస్తున్న బిడ్డల జీవితాల్లో మీరు కదులుతున్నందుకు మీకు స్తోత్రం. ప్రతి కుటుంబాన్ని మీరు తాకుతున్నందుకు స్తోత్రం. అది ఇంత గొప్ప దేవుడు అయిన నీకు అసాధ్యమా? నీకు అసాధ్యం కానే కాదని మాకు తెలుసయ్యా. మా కుటుంబాల్లో గొప్ప నెమ్మది కలిగించండి. విశ్వాసులందరినీ బలపరచండి. ఆత్మ కార్యాలు జరిగించండి. దుష్టుని క్రియలను యేసు నామములో బంధించండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సన్నిధి సదాకాలము మనతో కూడా నిలిచి ఉండును గాక.